హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ, పీఆర్సీల కోసం శాశ్వత పరిష్కారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి చూస్తూ ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చే ఉచిత హామీల వల్ల వ్యవస్థను నడిపించే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రంగా విస్మరించబడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో వివిధ వర్గాల ఓట్ల కోసం వేల కోట్ల రూపాయల ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. కానీ అవే ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ భుజస్కంధాలపై మోస్తున్న ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం కనికరం చూపటం లేదు. ఒక ఉద్యోగి ప్రతి ఏటా లక్షలాది రూపాయల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. మార్కెట్‌లో ఏ చిన్న వస్తువు కొనాలన్నా జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానా నింపుతున్నాడు. అయినప్పటికీ వారికి అందాల్సిన మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు అయితేనేమి, ఫీజు రియంబర్స్‌మెంట్‌లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. జీతాలు సకాలంలో రాకపోవడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం అనేది నేడొక సాధారణ విషయంగా అయితే మారిపోయింది. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రశాంతంగా గడపాల్సిన పెన్షనర్లు తమ సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటం అత్యంత అన్యాయం. ఉదాహరణకు దేశ సేవలో 25 ఏళ్లు పాటు సేవ చేసిన ఒక బీఎస్ఎఫ్ జవాన్‌కు రిటైర్ అయిన 16 నెలల తర్వాత కూడా పెన్షన్ అందకపోవడం మన వ్యవస్థలోని వైఫల్యానికి అద్దం పడుతోంది. తెలంగాణలో ఒక ఏ ఏఎస్ఐ గారు 2 ఏళ్లైనా తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆయన ఒక్కరే కాదు, దాదాపు 8,000 మందికి పైగా పెన్షనర్లు తమ బకాయిల కోసం ఎదురుచూస్తూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి తాత్కాలిక పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకేసారి భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుండి 60, 61, 62 ఇలా పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రస్తుతానికి డబ్బులు చెల్లించే అవసరం తప్పుతుంది కానీ భవిష్యత్తులో అది మరింత భారమై కూర్చుంటుంది. సో, మరింత భారమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. నిధులు లేవని చెబుతూ మరోపక్క ఉచితాల పేరుతో ఖజానా ఖాళీ చేయడంపై 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా గారైతే తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు ఉచితాలు కావాలో లేక మెరుగైన మౌలిక సదుపాయాలు కావాలో వారే తేల్చుకోవాలని, ఉచితాల వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కుదేలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఉచితాల పేర్లతో ఓట్లను కొల్లగొట్టడంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జీలకు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి నిధులు లేవని చెబుతూ మహిళా సమ్మాన్ యోజన లేదా లడ్కీ బెహాన్ వంటి పథకాలకు కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. అభివృద్ధి గాలికి వదిలేసి ఉచితాలతో ప్రజలను సోమరులుగా మార్చడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ధర్మాసనం మండిపడింది. డిఏ బకాయిలు ఇవ్వకపోవడం, పీఆర్సీ నివేదికలను పట్టించుకోకపోవడం, ఐఆర్ మంజూరు చేయకపోవడం వంటి చర్యల వల్ల ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. కోర్టులు వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తున్నా సరే అమల్లో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది. మరి సంక్షేమ పథకాలు అవసరమే కానీ అవి నిజంగా ఆపదలో ఉన్న పేదలకు, రైతులకు, ప్రకృతి వైపరీత్య బాధితులకు మాత్రమే అందాలి. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని బడ్జెట్ పరిమితులకు లోబడి ఖర్చు చేయాలి. ఒక వర్గానికి మేలు చేయడం కోసం మరొక వర్గాన్ని, ముఖ్యంగా దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే ఉద్యోగ వర్గాన్ని బలి చేయడం సరికాదు. ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి శాశ్వత ఆర్థిక పరిష్కారాల వైపు అడుగులు వేయాలి.
తెలంగాణ ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు వెంటనే ఉద్యోగ సంఘాలతో, పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ లోకం కోరుకుంటోంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్య పాలన అయితే సాధ్యమవుతుందని తెలుస్తోంది.